Fine evening, all the lovely friends, and hearty welcome to today's powerful session. Good evening, madam. Good Very evening, good ma'am. evening. Very good evening. హరి ఓం మేడం. Very good evening. అండ్ ఈ రోజు ఇక్కడ డైరెక్ట్ గా మన సెషన్ అటెండ్ అవుతున్న వాళ్ళు, అలాగే యూట్యూబ్ లో వీడియో చూస్తున్న వాళ్ళు అందరికి కూడాను మనస్ఫూర్తిగా నా యొక్క ధన్యవాదాలు. ఈ రోజు మనం ఏదైతే మాట్లాడబోతున్నామో ఇస్ కంప్లీట్లీ వండర్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ లైఫ్ లో అయితే మనకి వస్తుంది. ఎందుకంటే ఆ ఈ స్నేహ ఎ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యోర్స్ అన్న ఛానల్ ని నేను ప్రారంభించడం ఒక మోటోతో, ఒక విజన్ తో ప్రారంభించా. ప్రతి ఒక్క మహిళ కూడాను పరిపూర్ణమైన జీవితం ఆనందంగా జీవితాంతం గడపాలి అన్న ఉద్దేశంతో. ఓకే, సో ప్రీవియస్ గా మన 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వడం అయింది. అయితే 1000 సబ్స్క్రైబర్స్ అవ్వడానికి మినిమం ఒక 1 ఇయర్ పట్టింది. ఎందుకంటే ఇది కంప్లీట్ గా కొత్త కాన్సెప్ట్. ఎవరు ఇంతవరకు అటువైపు కూడాను ఆలోచించకుండా ఉండే ఇది. అయినా కూడా ఆ ఒక దృఢ సంకల్పంతో, శుద్ధ సంకల్పంతో నేను ప్రారంభించడం జరిగింది. సో ఆల్రెడీ అది 1000 మెంబర్స్ ని రీచ్ అవడం అయింది. అప్పుడు అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తూ వీడియో కూడా పెట్టా. అయితే ఇప్పుడు విత్ ఇన్ ఫ్యూ డేస్ లో 1500 రీచ్ అవుతుంది. అంటే 1000 అవ్వడానికి 1 ఇయర్ పట్టింది. బట్ విత్ ఇన్ 4 months ఇంకా 500 మెంబర్స్ కూడాను మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా జరుగుతుంది. అంటే ఆ మనం ఎప్పుడు అనుకుంటుంటాం కదా, మనం మంచి మనసుతో ఏదైనా ఒక పని ప్రారంభిస్తే ఖచ్చితంగా దానికి ఆ భగవంతుడు, ఆ పంచభూతాలు ఎప్పుడు కూడాను సహాయం అందిస్తూ ఉంటాయి అని. సో నేను ఏ మోటోతో అయితే నా సర్వీస్ ని అందిద్దాం మహిళలకి అని ప్రారంభించానో అది సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తుంది. నిజంగా నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అండ్ మీ అందరికి కూడాను థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే నా సర్వీసెస్ ని ఇలా మీరు అందుకుంటూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఇంకా బెటర్ సర్వీస్ అందించడానికి ముందుకు నన్ను నడుపుతున్నందుకు రియలీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ముఖ్యమైన విషయం ఏదైతే మనం మాట్లాడుకోబోతున్నామో అది అందరికీ నేను ఆల్రెడీ మన గ్రూప్ లో అనౌన్స్ చేశా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అయితే అది స్టార్ట్ చేసే ముందు నేను ఒక్క క్వశ్చన్ మీకు అడుగుదాం అనుకుంటున్నా. ఇప్పుడు అట్ ప్రెజెంట్ అంటే ఈ క్షణం మీరు ఇంతవరకు నేను చాలా ప్రయత్నిస్తున్నాను కానీ నా వల్ల అవ్వడం లేదు, నేను అది సాధించలేకపోతున్నాను అన్నది ఏమైనా ఉంటే ఒక్కటి కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. అంటే నేను 100% ప్రయత్నిస్తున్నా, అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నా కానీ నేను సాధించలేకపోతున్నాను, కారణం ఏంటో నాకు తెలియడం లేదు అన్నది ఏమైనా ఉందా? ఇఫ్ ఉంటే అదేంటో టైప్ చేయండి. ఓన్లీ సింగిల్ వన్ కామెంట్ బాక్స్ లో పెట్టండి అమ్మా, కామెంట్ బాక్స్ లో పెట్టండి. అల్వేలమ్మ, మనీ, ఉమాదేవి గారు న్యూ హౌస్ అండ్ మనీ, వసంత కెరియర్. ఓకే, వాట్ అబౌట్ అదర్స్? చైతన్య గారు ఫైనాన్షియల్ డెవలప్మెంట్, రూపమ్మ రిలేషన్స్ లో ప్రేమ అండ్ మనీ. ఓకే, అండ్ ఆశ్లేష కెరియర్ సెటిల్మెంట్, కృష్ణవేణి గారు రిలేషన్స్, ప్రశాంతి గారు మనీ. ఓకే, కళ్యాణి గారు పీస్ఫుల్ లైఫ్ అండ్ స్వప్న మనీ. ఓకే, యా స్వాతి గారు మనీ రిలేషన్షిప్. ఓకే, వాట్ అబౌట్ అదర్స్? భువనేశ్వరి గారు మనీ పీస్ఫుల్ లైఫ్.
అండ్ శైలజ గారు రిలేషన్స్ స్ట్రాంగ్ అవ్వాలి. ఓకే, గుడ్. యా, సో ఇప్పుడు మీరు ఇవన్నీ ప్రాబ్లమ్స్ తెలియజేశారు కదా. చాముండేశ్వరి అమ్మ ఆల్. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి, మీకు అవకాశం దొరికితే, ఉమాదేవి గారు చిల్డ్రన్ కెరియర్. ఓకే, గుడ్. మీకు అవకాశం దొరికితే మీ జీవితాలను మీరే మార్చుకోవాలి అనుకొని మీరు 100% కమిట్మెంట్ తో ముందుకొచ్చినప్పుడు మీరు ఎటువంటి జీవితం అయితే కోరుకుంటున్నారో అటువంటి జీవితాన్ని అందించడానికి ఆ యూనివర్స్ ముందుకొస్తే మీరు ఎంత కమిటెడ్ గా దాన్ని యూజ్ చేసుకుందాం అనుకుంటున్నారు? హౌ మచ్ కమిటెడ్ యు ఆర్, పర్సంటేజ్ ఒకసారి టైప్ చేయండి. భవానీ గారు హెల్త్ అండ్ మనీ, చైతన్య గారు యా, ఆల్ ఆర్ 100%, 100%, 1000%, 100%. ఓన్ హౌస్ కోసం పద్మ గారు ట్రై చేస్తున్నారు. ఓకే, 100% ఆల్ ఆర్ ట్రైంగ్. పాసిబుల్ అయినంత వరకు కళ్యాణి గారు. ఓకే, ఆశ్లేష 100%. యా, వెరీ గుడ్. సో if you are really committed to take responsibility of your life, okay, Vasanta garu 100%. Yes, very good. Chamundeswari garu 100%. Nice, very nice, very nice. సో మీకు ఆ అవకాశం ఈ రోజే ఈ క్షణమే వస్తే ఎలా ఉంటుంది మీ ఫీలింగ్? జస్ట్ షేర్ యువర్ ఫీలింగ్ ఇన్ ద కామెంట్. ఈ క్షణమే మీకు మీరు కోరుకుంటున్న లైఫ్ ప్రారంభమైపోతే ఎలా ఫీల్ అవుతారు? నైట్ ఫాస్ట్ కామెంట్ లో తెలియజేయండి. వెరీ వెరీ హ్యాపీ రూప గారు. ఓకే, చాలా సంతోషంగా ఉంటుంది శైలజ గారు. ఓకే, ఉమాదేవి గారు వెరీ హ్యాపీ. భవానీ గారు హ్యాపీ. భారతి వండర్ఫుల్ మ్యామ్. యా, ఆశ్లేష వెరీ హ్యాపీ. స్వప్న హ్యాపీ. యా, కళ్యాణి గారు కంప్లీట్లీ యూటిలైజ్ దట్ మూమెంట్. ఎస్, కాంచన గారు వెరీ హ్యాపీ. ఆశ్లేష ఎక్సైటింగ్. వెరీ గుడ్. వెరీ నైస్, వెరీ నైస్. వసంత గారు హ్యాపీ మ్యామ్. సో ఆల్ ఆఫ్ యూ ఆర్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. చాముండేశ్వరి గారు హ్యాపీ. ఎస్, ఆ హ్యాపీనెస్ ఎప్పుడు మీతో అలానే ఉండాలి. ఓకే, సో పద్మ గారు సూపర్ హ్యాపీ మ్యామ్. ఓకే, కళ్యాణి గారు ఐఎమ్ ట్రైంగ్ దిస్ టైప్ ఆఫ్ లైఫ్ ఫ్రమ్ లాస్ట్ 15 years. ఓకే, భువనేశ్వరి గారు వెరీ వెరీ హ్యాపీ. దెన్ నో వర్డ్స్ టు సే. చైతన్య గారు థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు మై గురు అండ్ ద యూనివర్స్. ఎస్, ఓకే. సో ఇప్పుడు మీరు ఏవేవైతే షేర్ చేశారో, ఏ హ్యాపీనెస్ అయితే మీరు కోరుకుంటున్నారో, ఎటువంటి జీవితాన్ని అయితే మీరు జీవించాలనుకుంటున్నారో ఆ క్షణం వచ్చేసిందమ్మా నిజంగానే. ఓకే, ఇన్ని రోజులు ఏ ఆశతో అయితే మీరు మీ జీవితాన్ని ఖచ్చితంగా నేను మార్చుకుంటా అన్న ఆలోచనతో ప్రయత్నిస్తూ ఉన్నారో, అదే ఆలోచనతో నా దగ్గరికి రీచ్ అయ్యారో, సో ఇప్పుడు ఎవరు ఏ స్థితిలో ఉన్నారో అక్కడి నుండి ఇంకా ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలుగా సిద్ధం అవడం అవుతుంది. ఓకే, ఐఎమ్ ఆల్రెడీ ప్లాన్ ఫర్ యూ. ఓకే, మనందరం కలిపి మన జీవితాల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి అవసరమైనవన్నీ కూడాను చేయడం జరుగుతుంది. ఆల్రెడీ చాలా మంది ఆన్ ద వే ఉన్నారు డిఫరెంట్ కోర్సెస్ రూపంలో. అండ్ ఈ క్షణం ఈ రోజు మనం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కోసం సత్యం అసలు ఏంటి అన్నది తెలుసుకొని దాన్ని ఎలా ఉపయోగించుకుంటే మన జీవితాలను మనమే మార్చుకోవచ్చో, మ్యాజిక్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. మరి రెడీనా అందరూ? యా, వెరీ గుడ్, వెరీ గుడ్.
Now let me share my screen with you all. సో యాక్చువల్లీ ఏంటంటే మన స్నేహ ఎ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్ అన్నది ఇట్స్ కంప్లీట్లీ అ ఛానల్ స్పెషల్లీ ఫర్ విమెన్. అండ్ అఫ్ కోర్స్ మిగతా వాళ్ళు కూడా చాలా మంది చూస్తున్నారు, జెంట్స్ చూస్తున్నారు, పిల్లలు కూడా వాచ్ చేస్తున్నారు. అండ్ నాకు కామెంట్స్ రూపంలో, మెసేజెస్ రూపంలో వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలియజేస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడాను, ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాచ్ చేస్తున్నారో వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్. ఎందుకంటే మీరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఈ వీడియోస్ నచ్చితే మీకు మిగతా వాళ్ళకి షేర్ చేయడం వల్ల మన సర్వీసెస్ అన్నవి చాలా మందికి రీచ్ అవుతాయి. ఎంతో మందికి లైఫ్ లో మనం హ్యాపీనెస్ యాడ్ చేసిన వాళ్ళు అవుతాం. ఓకే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ బటన్ సో దట్ నేను పోస్ట్ చేసిన వీడియోస్ అన్ని కూడా మీకు రీచ్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. And now today's most important topic that we are going to discuss is law of attraction. Law of attraction. ఆ వర్డ్ లోనే ఒక వైబ్రేషన్ ఉంది. ఓకే, సో మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం, మనం ఏది ఆలోచిస్తామో దాన్నే మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. మనం ఏమనుకుంటూ ఉంటామో అలాగే తయారవుతామని. ఓకే, ఇది కేవలం మనం అనుకోవడం కాదు, దట్ ఈజ్ యూనివర్సల్ లా. ఓకే, సో విశ్వానికి సంబంధించిన నియమం అది. మనం ఎటువంటి వైబ్రేషన్ షేర్ చేస్తూ ఉంటామో అవే పదింతలై మనకు తిరిగి వస్తూ ఉంటాయి. సో అటువంటి ఈ యూనివర్సల్ లాకి సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అసలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుందా అంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉంటూ ఉన్నాయి. ఒకవేళ పనిచేస్తూ ఉన్నా కూడా అది ఎంత పర్సెంటేజ్ కరెక్ట్, నిజంగా అవుతుందా లేదా, ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో ఈ రోజు మనం దీనికోసం ఇన్ డీటెయిల్ గా మాట్లాడదాం. లా ఆఫ్ అట్రాక్షన్ 100% పని చేయాలంటే ఈ 3 సీక్రెట్స్ ను తెలుసుకోవాలి. ఓకే, మనం కోరుకుంటున్న జీవితాన్ని, మన జీవితంలో మనం ఏవైతే కావాలనుకుంటున్నాం అన్నింటినీ అట్రాక్ట్ చేయాలంటే అసలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించి ముఖ్యమైన 3 విషయాలు, 3 సీక్రెట్స్ ని ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇవి తెలిసిన తర్వాత ఖచ్చితంగా, అంటే ఇప్పుడు మన సెషన్ స్టార్టింగ్ లో మీ ఆలోచన విధానం, మీ మానసిక స్థితి ఏదైతే ఉందో, ఈ సెషన్ అయిన తర్వాత మీకు ఏమనిపించిందో మీరే షేర్ చేద్దరు నాకు డైరెక్ట్ గా. ఓకేనా? సో మరి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం ఈరోజు టాపిక్ లోకి. లా ఆఫ్ అట్రాక్షన్ 100% పనిచేయాలంటే ఈ 3 సీక్రెట్స్ అనుకున్నాం కదా, అందులో ఫస్ట్ ఇది ధర్మం. ఓకే, ధర్మం అంటే ఏంటి అసలు? నార్మల్ గా మనకు అంటాం కదా, ధర్మో రక్షతి రక్షిత అని. అంటే మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. సో ధర్మం అన్నది 2 అక్షరాల పదం, కానీ మొత్తం మన జీవితం అంతా కూడా దీని మీద ఆధారపడి ఉంది. ఓకే, ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. అయితే మన ధర్మం ఏంటి? అసలు ధర్మం అంటే ఏంటి? ఇది మనకి తెలియాలి కదా, అది చూద్దాం. ధర్మం అంటే సింపుల్ గా చెప్పాలంటే ప్రకృతి. ఓకే, ప్రకృతి అంటే ఇక్కడ మన నేచర్ ని ఫస్ట్ తీసుకుంటే ప్రకృతిలోని 5 ఎలిమెంట్స్ మనకు ఉన్నాయి కదా, ఆ 5 ఎలిమెంట్స్ కూడాను వేటి తాలూకా నేచర్ ని అవి కలిగి ఉంటున్నాయి కదా. అగ్ని తాలూకా ప్రకృతి ఏంటంటే వేడినివ్వడం, వెలుతురునివ్వడం. అలాగే నీరు తాలూకా ప్రకృతి స్వచ్ఛత. ఇంకా వాయువు తాలూకా ప్రకృతి జీవం. అంటే ఇప్పుడు మనం గాలి పీల్చుకుంటున్నాం కదా, బతికి ఉన్నామంటే మనకి జీవాన్ని ఇస్తుంది. అలాగే ప్రతి ప్రాకృతిక అంశం ఏదైతే ఉందో అన్నింటికి కూడా ప్రకృతి ఉంటుంది. మరి మన ప్రకృతి ఏంటి? ఇది మనం చెక్ చేసుకోవాలి. ఓకే, మన ధర్మం మనకు తెలియాలంటే మన ప్రకృతి ఏంటో మనకి అర్థం అవ్వాలి. అయితే ఏంటి ఇక్కడ ప్రకృతి మనది అంటే అది ఎవరికి వాళ్ళే చెక్ చేసుకోవాలి. మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది? ఓకే, మనం అసలు ఏం చేస్తూ ఉన్నాం, ఎలా చేస్తూ ఉన్నాం, ఏం కోరుకుంటున్నాం, ఆ కోరికలు ఎంతవరకు కరెక్ట్, నిజంగా మనం కోరుకున్నవి మనం పొందడానికి అర్హతను మనం సంపాదించుకుంటున్నామా? ఇటువంటివన్నీ కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఆ మనకి అర్హత లేకుండా
మనం ఏం కోరినా కూడా అది మనకి దొరకదు. ఇది ష్యూర్. ఓకే. ఇప్పుడు ఎలాగైతే ఒక చిన్న పిల్లకి చాక్లెట్ అడిగితే మనం కొనేసి ఇచ్చేస్తాం కదమ్మా, పర్లేదులే సరదాగా అడుగుతుంది అని చెప్పి. అదే కానీ ఒక చిన్న పిల్ల నాకు ఒక 1,00,000 రూపాయలు కావాలమ్మా అని అడిగితే మనం ఇచ్చేస్తామా? ఇవ్వంగా. ఎందుకంటే తనకి అర్హత లేదు. తనకి ఎందుకు అంత డబ్బులు ఏం చేస్తుంది? అసలు పొంతనే ఉండదు కదా 1,00,000 రూపాయలకి చిన్న పాపకి. సో అలానే మనం యూనివర్స్ కి ఏవైతే కోరుకుంటూ ఉన్నామో నిజంగా అవి పొందడానికి అర్హతని మనం కలిగి ఉన్నామా, ఇది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకే. మన నేచర్ ఎలా ఉంది, దాన్ని మనం ఎలా యూజ్ చేస్తున్నాం మన డైలీ లైఫ్ లో. అసలు మన ఆలోచనలకి, మన పనులకి, మనం కోరుకుంటున్నాటికి ఎక్కడైనా సంబంధం ఉందా, లేకపోతే వేరువేరుగా ఉన్నాయా? ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే యూనివర్స్ ఎప్పుడు కూడాను మనం చేస్తున్న ప్రతి పని, ప్రతి ఆలోచనలు కూడా చెక్ చేస్తూనే ఉంటది. ఓకే. మనం సరైన మార్గంలో ఉన్నామా, లేదా ఎటువంటి మార్గంలో ఉండాలో అటువంటి మార్గంలో లేకుండా ఏవో కోరుకుంటున్నామా అన్నది. మనం లాస్ట్ టైం 7 days సెషన్స్, ఫ్రీ సెషన్ ఎప్పుడైతే నేను కండక్ట్ చేశానో అప్పుడు ఒకసారి మనం మాట్లాడుకున్నాం, ధర్మో రక్షతి రక్షిత అని కదా. ఆ రోజు అందరికీ నేను అడిగా, మీ ధర్మం ఏంటి అంటే మీ తాలూకా డ్యూటీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి ప్రజెంట్ రాయండి అంటే ఒక్కొక్కరు రాశారు కదా. అప్పుడు కొంతమంది 9, కొంతమంది 10, కొంతమంది 11 అలా రాశారు కదా. సో ఇప్పుడు కూడా మళ్ళీ మన సెషన్ అయిపోయిన తర్వాత ఒకసారి రాసుకోండి. ఓకే. నేను కూడా రాసా ఈ మధ్య, నాకు కంప్లీట్ గా 21 వచ్చాయి. అగైన్ ఆ 21 లో మళ్ళీ ఈచ్ వన్ ని మినిమం 5 మళ్ళీ రాయడం ప్రారంభించాను నేను. ఓకే. ఆ మినిమం 5, మాక్సిమం 9 వరకు వెళ్ళింది కొన్నింటికి. ఓకే. సో అలా ఎవరికి వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. మన ధర్మం ఏంటి, ఒక కూతురుగా, భార్యగా, కోడలుగా, తల్లిగా, మీరు ఒకవేళ వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే ఆ వర్క్, ఫర్ ఎగ్జాంపుల్ నేను టీచర్గా. ఓకే. సో ఇలా ఒక్కొక్కటి మనం కేటగరైజ్ చేసుకొని మనం అసలు ఏంటేంటి చెయ్యాలి, మనం ఎటువంటి పాత్రను పోషిస్తున్నాం అని ఒకసారి మనం రాసుకొని ఆ తర్వాత ఆ పాత్రలో అగైన్ ఏమేం చేయాలి అన్న సబ్ పాయింట్స్ మళ్ళీ మీకు రాసుకుంటే కంప్లీట్ క్లారిటీ వచ్చేస్తుంది. ట్రై చేయండి అది. ఓకే. సో మన ధర్మాన్ని మనం ఎరిగి దాన్ని మనం అవలంబించినప్పుడు మాత్రమే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఇట్ ఈస్ 100% ష్యూర్. సో ఇది ఫస్ట్ థింగ్. ఓకే. సో మన నేచర్ ఏదైతే ఉందో, మన ప్రకృతిని గాని చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ చెట్లు కానీ తీసుకుంటే, చెట్లు మనకి అన్ని ఇస్తాయి కదమ్మా. ఆక్సిజన్, పువ్వులు, పళ్ళు, ఈవెన్ కర్ర, చనిపోయిన తర్వాత కూడా అవి ఉపయోగపడుతున్నాయి. వాటి ఆకులు అన్ని ఏవి ఇది వేస్ట్ అనేమి ఉండదు. కానీ నేనే అన్ని చేస్తున్నా అందరికన్నా ఫీలింగ్ చెట్టుకి ఉండదు. చెట్టుకి ఎన్ని పళ్ళు ఉంటే అంత ఒదిగి ఉంటది కదా. సో మనం కూడా మన నేచర్ని ఎలా తయారు చేసుకోవాలంటే, యూ గ్రో అండ్ హెల్ప్ అదర్స్ టు గ్రో. ముందు మనల్ని మనం డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. అది మన ధర్మం. మనకి భగవంతుడు ఎంత అద్భుతమైన జన్మను ప్రసాదించాడు. తర్వాత ఎంతో మంది అంటే కోట్ల కొలది ప్రజలు ఎన్నో కష్టాలు పడుతూ రోడ్డు మీద ఉంటూ, తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు. వాళ్ళందరికన్నా మనం ఎంతో బెటర్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాం. కానీ ఇంత అద్భుతమైన జన్మ భగవంతుడు మనకు ప్రసాదిస్తే మనం ఏం చేస్తున్నాం? స్వతహాగా మన డెవలప్మెంట్ కోసం ప్రతి ఒక్కరు ఈ విషయం ఆలోచించాలి. ఓకే. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరిని వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఉద్ధరేదాత్మనాత్మానం అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు. నిన్ను నువ్వు ఉద్ధరించుకో అన్నాడు. అంటే ఎవరి డెవలప్మెంట్ కోసం వాళ్ళే ప్రయత్నించాలి. అంతేగాని నువ్వు రోజు నాకు కొబ్బరికాయ కొట్టు, పువ్వులు పెట్టు, ప్రసాదం పెట్టు, నేను నీకు అన్ని ఇచ్చేస్తానని చెప్పలేదు. నువ్వే ప్రయత్నించుకో నిన్ను నువ్వు డెవలప్ చేసుకోవడానికి అని చెప్పారు కదా.
సో ఎవరికి వాళ్ళు డెవలప్ అవడానికి మనం 100% కమిట్మెంట్తో ప్రయత్నించాలి. ఎప్పుడైతే మనల్ని మనం డెవలప్ చేసుకుంటూ ఉంటుంటామో, వన్స్ మనలో మనకి గ్రోత్ కనిపిస్తున్నప్పుడు, ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తున్నప్పుడు, మనం ఇతరులకు కూడాను హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండాలి, వాళ్ళ డెవలప్మెంట్ కోసం కూడా. ఇది మన నేచర్ అవ్వాలి. అప్పుడు మన జీవితంలోకి మనం కోరుకుంటున్నవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి, కొన్ని కోరుకోనివి కూడా వస్తాయి. ఓకే, సో ఇది ధర్మం. సెకండ్ వన్ వచ్చి కర్మ. 3 సీక్రెట్స్ లో ఫస్ట్ ఇది ధర్మం కదా, సెకండ్ వన్ వచ్చి కర్మ. కర్మ అంటే ఏంటి? యాక్షన్. మామూలుగా అంటే మన పనులు ఎలా చేస్తున్నాం మనం పనులు అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. మనకు తెలుసో తెలియకో చేసిన కర్మల వల్ల ముందు జన్మల నుంచి ఎన్నో ఫలితాలని తీసుకొని వచ్చి ఉంటాం మనం. ఈ జన్మలో కూడాను ఎన్నో కర్మల్ని చేస్తూ ఉన్నాం. మనం పుణ్యకర్మలు చేస్తూ ఉంటే మనకి ఫలితం పాజిటివ్గా వస్తుంటది, పాపకర్మలు చేస్తూ ఉంటే నెగిటివ్గా ఉంటది. అయితే మనం పుణ్యం చేస్తున్నామా పాపం చేస్తున్నామా తెలియకుండా కూడా కొన్ని చేసేస్తూ ఉంటుంటాం. తెలిసి తెలియని అవగాహనతో ఓకే మనం కరెక్టే అనుకొని కొన్ని చేసేస్తూ ఉంటాం, కానీ అది కరెక్ట్ అయ్యి ఉండదు. సో ఇలా తెలుసో తెలియకో మనం కర్మను పోగేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకే, ఆ కర్మ తాలూకా ఫలితం తిరిగి మళ్ళీ అనుభవిస్తూ ఉంటాం. ఓకే, ఆ అంటే ఏ కర్మ చేస్తే అటువంటి ఫలితమే మనం పొందుతాం కదా, దట్ ఈజ్ యూనివర్సల్ లా. కాబట్టి ఇంతవరకు మనం ఎటువంటి కర్మలు చేసుకుంటూ వచ్చామో దాని వల్లనే ప్రస్తుతం మనం ఎటువంటి జీవితం అయితే జీవిస్తున్నామో ఇలా జీవిస్తూ ఉన్నాం. ఇకనైనా మార్చుకుందాం. తెలుసో తెలియకో ఏదో చేస్తూ వచ్చాం, ఇకనైనా అవేర్ అవుదాం, తెలుసుకుందాం ఏం చేయాలి, ఎలా చేస్తే ఇప్పుడున్న ఈ కష్టాలు నష్టాల నుండి బయటపడి నేను ఉన్నతంగా తయారు అవుతాను, నా జీవితాన్ని నేను ఉన్నతంగా తయారు చేసుకుంటాను అన్నది ఆలోచించాలి ప్రతి ఒక్కరు. ఓకే, వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్స్ యు ఆర్ డూయింగ్, ఇది ప్రతి ఒక్కరు కూడాను ఆలోచించుకోవాలమ్మా. మనం ఎటువంటి పనులు చేస్తూ ఉన్నాం అంటే నార్మల్గా ఏంటి, మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎవరిని కూడా మనం బాధ పెట్టకూడదు. అంటే ఇంక్లూడింగ్ అవర్ సెల్ఫ్స్, అండర్లైన్ దిస్ సెంటెన్స్. ఓకే, మానసికంగా మనల్ని మనం కూడా బాధ పెట్టుకోకూడదు, ఎదుటి వాళ్ళని కూడా బాధ పెట్టకూడదు. అలాగే మనం చేసిన పనుల వలన లేదా దుర్భాషలాడడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అవతల వాళ్ళు మనసు నొచ్చుకున్నట్టు మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా చేయకూడదు. చేస్తే మనం నెగిటివ్ కర్మని పోగేసుకుంటున్నట్టే. అలాంటివి ఏమైనా చేస్తున్నామా? జస్ట్ చెక్ అవర్ సెల్ఫ్స్, లెట్ us చెక్ అవర్ సెల్ఫ్స్. ఒకవేళ అలాంటివి చేస్తూ ఉంటే మానేద్దాం, ఇక నుంచి నెమ్మది నెమ్మదిగా ప్రయత్నిస్తే మానేయగలం. ఓకే, అలాగే ఏం చెయ్యాలి, ఇక నుండి ఏం చేయాలి అన్నది కూడా ఆలోచించుకొని మంచి కర్మల్ని చేద్దాం, మంచి ఫలితాలని పోగేసుకుందాం. అప్పుడు ఆటోమేటిక్గా మనం ఏం కోరుకుంటే అవి అవుతాయి. ఎందుకంటే మనలో మలినం ఉంచుకొని మన ఆలోచనల్లోని, మన పనుల్లోని, మన మాటల్లోని మనం స్వచ్ఛత కోరుకుంటే యూనివర్స్ నుండి అది ఎప్పుడు రాదు. మనకి స్వచ్ఛంగా మన జీవితాలకు అవసరమైన సహాయాన్ని యూనివర్స్ అందించాలంటే మనలో ఉన్న మలినాలని మనం క్లీన్ చేసుకోవాలి, తప్పదు. ఆ పని చేయకుండా మనకేదో కావాలి ఏదో అయిపోవాలంటే అవదమ్మా, దట్ ఈస్ ష్యూర్. కాబట్టి ప్రతి ఒక్కరం చెక్ చేసుకుందాం మనం ఎటువంటి కర్మలు చేస్తూ ఉన్నాం, ఏం చేయాలి. ఓకే, ఇంకా మూడోది, ఈ 3 సీక్రెట్స్ లో మూడోది వచ్చి సంస్కారం. ఓకే, ఫస్ట్ది ధర్మం, సెకండ్ది కర్మ, మూడోది సంస్కారం. అసలు సంస్కారం అంటే ఏంటి అది తెలియాలి కదా. ఫస్ట్ సంస్కారం అంటే మన విలువలు, మన విశ్వాసం. ఓకే, మనం ఎటువంటి విలువలు కలిగి ఉన్నాం, మనకి ఎటువంటి విశ్వాసం ఉంది, లేదా మనం ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నాం. విలువలు అంటే
ఇక్కడ మన ఆలోచన విధానం, అలాగే ఒక సెల్ఫ్ డిసిప్లిన్ అంటాం కదా, తర్వాత మన క్యారెక్టర్, మన పర్సనాలిటీ అంటే ఇక్కడ ఫిజికల్ అపియరెన్స్ కాదు, ఓకే, వ్యక్తిత్వానికి సంబంధించింది ఏంటి అన్నది ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవాలి. మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది, మనం ఎటువంటి సెల్ఫ్ డిసిప్లిన్ ని కలిగి ఉన్నాం, మనం మన పట్ల, మన కుటుంబం పట్ల, ఇతరుల పట్ల ఎటువంటి ఆలోచనలు కలిగి ఉంటున్నాం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే విశ్వాసం, మనకి ఎటువంటి నమ్మకాలు ఉన్నాయి, మనం దేన్ని నమ్ముతున్నాం, అసలు ఆ నమ్ముతుంది కరెక్టా కాదా. ఓకే, తెలుసో తెలియకో మనకి రకరకాల నమ్మకాలు ఏర్పడుతూ ఉంటాయి. అసలు చెప్పాలంటే స్వతహాగా మనలో చాలా మంచి లక్షణాలు ఉంటాయి, కానీ ఈ బయట ప్రపంచం, వ్యక్తులు, పరిస్థితుల ప్రభావం వల్ల రకరకాలవన్నీ కూడా మన మైండ్ లో క్రియేట్ అయిపోతూ ఉంటాయి. ఓకే, ఆలోచనలు, తర్వాత డెసిషన్స్, ఇవన్నీ. అయితే అవి పాజిటివ్ గా ఉంటే మనం డెవలప్ అవుతూ ఉంటాం, నెగిటివ్ గా ఉంటే మనల్ని అవి బ్యాక్ లాగిస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఎటువంటి విలువలను కలిగి ఉంటున్నాం, అలాగే మనం ఎటువంటి విశ్వాసాలను కలిగి ఉంటున్నాం అన్నది చెక్ చేసుకోవాలి. ఓకే, ఎప్పుడైతే మన ఇన్నర్ వరల్డ్ పీస్ఫుల్ గా ఉంటుందో, అంటే ఇన్నర్ పీస్ మనకు ఉంటుందో, అప్పుడు ఆటోమేటిక్ గా మనం అనుకున్నవన్నీ అట్రాక్ట్ చేయొచ్చు. అయితే ఎప్పుడు మనం ఆంతరంగికంగా పీస్ఫుల్ గా ఉంటామంటే మనం ధర్మాన్ని పాటిస్తున్నప్పుడు, మంచి కర్మలను చేస్తున్నప్పుడు, అలాగే మన తాలూకా స్వభావం, సంస్కారం శుద్ధంగా ఉన్నప్పుడు మానసికంగా మనం శాంతిగా, స్వచ్ఛంగా ఉంటాం. మానసికంగా శాంతిగా ఉన్నాము అని అంటే మనం ఆ యూనివర్స్ తో అలైన్ అయిపోయినట్టే. యూనివర్సల్ ఎనర్జీ మన మీద పనిచేస్తూ మన కోసం అన్ని చేయడానికి రెడీ అవుతుంది. అప్పుడు అంటే మనం సిద్ధమైనట్టు. మరి ఈ ఇన్నర్ పీస్ అన్నది మనలో ఉన్నదా, నిజంగానే ఎంత ఉన్నది అన్నది ఎవరికాలు చెక్ చేసుకోవాలి. ఓకే, ఎంత ప్రశాంతంగా ఉంటున్నాం మనం, ఎంత పాజిటివ్ గా ఉంటున్నాం. ఓకే, ఇది ఎవరికి వాళ్ళు అడగండి. ఎంత పర్సంటేజ్ ఇచ్చుకుంటారో ప్రజెంట్ ఇచ్చుకోండి, తర్వాత పెంచుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, సో ఇన్నర్ పీస్ ని మనం పొందాలి అంటే ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమూవ్ బ్లాకేజెస్. ఓకే, మన మైండ్ లో మనం ఇంతవరకు ఏర్పరచుకున్న రకరకాల బ్లాకేజెస్ అన్ని ఉంటాయి. అంటే మన వ్యక్తిత్వం పరంగా, డబ్బు పరంగా, రిలేషన్స్ పరంగా, కెరియర్ పరంగా, అన్ని విషయాల్లో కూడా కొన్ని మనం ఫిక్స్ చేసేసుకుంటుంటాం మైండ్ లో. ఇది ఇలాగే ఉంటుంది, అది అలాగే అవుతుంది, నాకు ఇలాగే అవుతుంది, నా జీవితం అలాగే ఉంటుంది. డబ్బుల విషయంలో కూడా అన్ని నెగిటివ్ థాట్స్. రిలేషన్స్ లో అంటే ఎదుటి వ్యక్తుల పట్ల మనకి మంచి అభిప్రాయం ఉండదు, ఎప్పుడు అవతల వాళ్ళలో నెగిటివ్స్ నే మనం పిన్ పాయింట్ చేస్తూ ఉంటాం. ఇటువంటివన్నీ కూడా ఏంటంటే మనలో మనం బ్లాకేజెస్ ఏర్పరచుకుంటున్నాం. వాటిని ఫస్ట్ రిమూవ్ చేసుకోవాలి, అప్పుడే మనకి ఇన్నర్ పీస్ వచ్చేది. ఆ తర్వాత ఫోకస్ ఆన్ మాక్సిమైజింగ్ యువర్ ప్రొడక్టివిటీ. ఎప్పుడైతే మనలో బ్లాకేజెస్ ని మనం రిమూవ్ చేసుకుంటామో ఆటోమేటిక్ గా అప్పుడు మనల్ని మనం డెవలప్ చేసుకోవడానికి, మనం ఫోకస్ చేయడానికి మనకు అవకాశం దొరుకుతుంది. ఓకే, ఇన్నర్ పీస్ మనకి లేకపోతే మనల్ని మనం డెవలప్ చేసుకోవడానికి మనం ఫోకస్ చేయలేం. ఎందుకంటే మన మైండ్ ఎప్పుడు కూడా అటువైపే పరిగెడుతూ ఉంటది. వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా చేశారు, అప్పుడు అలా అయింది, ఇప్పుడు ఇది అయింది, నేను అన్ని కష్టాలు పడ్డాను, లేకపోతే వాళ్ళు నాకు ఇంత ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు, నా దగ్గర డబ్బులు లేవు, నేను ఎప్పుడు కూడాను పీస్ఫుల్ గా ఉండలేకపోతున్నాను, నా ఆరోగ్యం బాగాలేదు, ఇలాంటి రకరకాలు అన్ని మనం పెట్టుకుంటాం కదా బ్లాకేజెస్ అన్ని. అవి ఉంటే అసలు మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, నా జీవితం ఏంటి, నేను ఎలా జీవించాలి అన్న వరకు రావు మనకి ఆలోచనలు. కాబట్టి ఫస్ట్ ఆ బ్లాకేజెస్ ని రిమూవ్ చేసుకుంటే అప్పుడు మనం ప్రొడక్టివ్ గా ఎలా తయారవ్వాలి, మనం డెవలప్ అవడానికి ఏం చేసుకోవాలి అన్నది ఒక క్లారిటీ వస్తుంది.
సో మన ఇన్నర్ పీస్ ని మనం డెవలప్ చేసుకుంటేనే మనం యూనివర్స్ తో అలైన్ అవుతాం. ఓకే, సో ఇన్నర్ పీస్ డెవలప్ చేసుకోవాలంటే ఫస్ట్ మన బ్లాకేజెస్ ని రిమూవ్ చేసుకోవాలి. అండ్ అగైన్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ అవర్ మాక్సిమైజింగ్ ప్రొడక్టివిటీ. ప్రొడక్టివిటీ అంటే మనం మన డెవలప్మెంట్ కోసం ఏదైతే చెయ్యాలో అది చెయ్యడం. మనం ప్రయత్నించకుండా ఏది అవ్వదన్నమాట. ఓకే, సో అలా మన ప్రొడక్టివిటీని పెంచుకోవాలి, మన బ్లాకేజెస్ ని రిమూవ్ చేసుకోవాలంటే ఈ 4 థింగ్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గ్రాటిట్యూడ్. అండ్ ఇంతవరకు మన జీవితంలో మనం ఏవైతే కలిగి ఉంటున్నామో, ఏ విషయాలైతే మన దగ్గర ఉన్నాయో, ఏ వస్తువులు అయితే ఉన్నాయో, ఏ వ్యక్తులు అయితే ఉన్నారో, ఎటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయో వాటికి ఫస్ట్ మనం గ్రాటిట్యూడ్ చెప్పాలి, థ్యాంక్ యూ చెప్పాలి. మనం ఎంతసేపు బ్లేమ్ చేస్తూ ఉంటుంటాము అంటే ఏంటి, నెగిటివ్ వైబ్స్ మనం సెండ్ చేస్తూ ఉన్నాం యూనివర్స్ కి కదా. మరి అదే కదా 100 రెట్లయి తిరిగి వస్తుంది మనకి. అసలు ఎప్పుడైనా మనం గ్రాటిట్యూడ్ చెప్పామా? భగవంతుడా నాకు ఎంత అద్భుతమైన జన్మనిచ్చావు, నీకు ధన్యవాదాలు అని మనస్ఫూర్తిగా ఎప్పుడైనా చెప్పామా? చెప్పుదాం. ఇంకా మన దగ్గర ప్రస్తుతానికి ఏదుందో దానికి ధన్యవాదాలు తెలియజేద్దాం ఆ యూనివర్స్ కి, ఆ భగవంతునికి. ఓకే, అప్పుడేమవుతుందంటే నెమ్మదిగా మనలో ఇన్నర్ పీస్ అన్నది డెవలప్ అవడం ప్రారంభమవుతుంది. నెక్స్ట్ వచ్చి హై పాజిటివ్ ఎనర్జీ. మన ఎనర్జీని ఎప్పుడు కూడాను హై వైబ్రేషన్ లో ఉంచుకోవాలి, పాజిటివ్ గా, నెగిటివ్ గా కాదు. పాజిటివ్ గా మన ఎనర్జీని మనం డెవలప్ చేసుకుంటూ ఉన్నప్పుడు మనలో ఇన్నర్ పీస్ అన్నది పెరుగుతూ ఉంటది. ఓకే, పొద్దున్నే లెగుస్తున్నప్పుడే మనం అసలు ఏం ఆలోచిస్తున్నాం? తెల్లవారు లెగ్గానే అమ్మో మళ్ళీ తెల్లారిందా, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఈ కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలు ఉన్నాయి అని ఆలోచిస్తున్నామా? లేదా భగవంతుడా నీకు ధన్యవాదాలు, నా జీవితంలో మరొక మంచి రోజుని ఇస్తున్నావు అని అంటున్నామా? ఆస్క్ యువర్ సెల్ఫ్. ఓకే, తెల్లవారే మనం హై పాజిటివ్ ఎనర్జీతో మన రోజుని కానీ ప్రారంభిస్తే రోజు మొత్తం మనకి ఆ వైబ్రేషన్సే ఉంటాయి. మనం చేసే ప్రతి పని కూడాను పాజిటివ్ గా చేస్తాం, అలాగే అంతే ప్రొడక్టివ్ గా కూడా అది ఉంటది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి లవ్ ఎనర్జీ, ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ భావాన్ని కలిగి ఉండాలి. ఎవరి మీద అంటే ఫస్ట్ మన మీద మనకి, తర్వాత మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి మీద, మనుషుల మీద, వస్తువుల మీద, ప్రాణుల మీద, అన్నింటి మీద కూడా ప్రేమ భావం కలిగి ఉండాలి. ఈ రోజుల్లో మనుషుల తాలూకా ఇది ఎలా ఉంటుందంటే వస్తువుల్ని ప్రేమిస్తున్నారు, మనుషుల్ని ద్వేషిస్తూ ఉన్నారు. క్వైట్ ఆపోజిట్ అన్నమాట. అంటే మనం యూనివర్స్ కి ఆపోజిట్ పని చేస్తున్నాం. మరి యూనివర్స్ మనకి ఎలా సహాయం చేస్తుంది? మనకి ఏం కావాలో అది ఇవ్వడానికి. కాబట్టి ప్రేమిద్దాం. అరే మేడం వాళ్ళందరూ మమ్మల్ని బాధ పెడుతున్నారే, వాళ్ళని ఎలా ప్రేమించాలి? ఇది ఒక క్వశ్చన్ ఇప్పుడు అరైజ్ అవుతుంది అందరికీ కదా. అందరూ బాగా ఉండి మనతో అన్ని బాగా ఉంటే మనం కూడా బాగానే ఉంటాం. దట్ ఈస్ నాట్ అ బిగ్ డీల్. కానీ ఎవరు ఎలా ఉన్నా, ఏ పరిస్థితి ఎలా ఉన్నా మనం పాజిటివ్ గా తీసుకొని ప్రేమ భావంతో చూడగలగడమే మనం పెంచుకోవాలి. అప్పుడే మనలో ఇన్నర్ పీస్ అన్నది పెరుగుతుంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మనకి ఇతరుల మీద ద్వేషం, తర్వాత పగ, కోపం ఇలాంటివి ఉంటే అవతల వాళ్ళకి ఏం అవదు, మనకే నష్టం. ఎందుకంటే మనమే నెగిటివ్ ఎనర్జీని పెంచుకుంటూ ఉంటాం. నెగిటివ్ ఎనర్జీ పెంచుకుంటే ఆటోమేటిక్ గా మనలో ఏదైతే జరగాలో మన గ్రోత్ కోసం అది డ్రైన్ అయిపోతుంటది. ఓకే, సో లవ్ ఎనర్జీని మనం పెంచుకోవాలి, అలాగే పీస్ ఎనర్జీని కూడా పెంచుకోవాలి. రెగ్యులర్ గా గ్రాటిట్యూడ్ తెలియజేయడం, తర్వాత పాజిటివ్ గా ఆలోచించడం, ప్రేమ భావాన్ని పెంచుకుంటూ ఉంటే పీస్ఫుల్నెస్ అన్నది మనలో పెరుగుతుంది. మనం ఎంత ప్రశాంతంగా తయారవుతే రోజు రోజుకి అంత మనం ఏవైతే అనుకుంటున్నాం జీవితంలో వాటిని మేనిఫెస్ట్ చేసుకోవచ్చు, అట్రాక్ట్ చేయొచ్చు, జస్ట్ లైక్ ఎ మ్యాగ్నెట్. ఓకే, సో యూనివర్స్ కి సంబంధించి ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి, తర్వాత ఆలోచించాలి. అంతేకాకుండా ఎప్పుడు ఏవి మార్చుకోవాలో, ఎక్కడ ఏవి మార్చుకోవాలో అవి మార్చుకోవాలి కూడా. ఓకే,
సో 3 చెప్పుకున్నాం మనం ఇప్పుడు. ఫస్ట్ది ధర్మం, రెండవది వచ్చి కర్మ, మూడోది వచ్చి ఏంటమ్మా సంస్కారం. నమస్కారం. సో అవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఇన్నర్ పీస్ ఉండాలి మనకి. ఇన్నర్ పీస్ ఉండాలంటే మనం బయట ప్రపంచం మీద, బయట వ్యక్తుల మీద ఫోకస్ చేస్తూ వాటిని బ్లేమ్ చేస్తూ ఉండడం కాదు. మనం మనలోకి తొంగి చూసుకోవాలి. మనం ఏం చేయాలో దానికి అవసరమైనవి చేయాలి. మన జీవితానికి ఎవ్వరూ కూడాను రెస్పాన్సిబుల్ కాదు. మనం ఏ జీవితం జీవిస్తున్నామో, ఏ జీవితం జీవించాలనుకుంటున్నామో అన్నింటికి రెస్పాన్సిబిలిటీ మనదే. ఎప్పుడైతే 100% రెస్పాన్సిబిలిటీ మనం తీసుకుంటామో మన జీవితాల కోసం, అప్పుడు మాత్రమే మారుతాయి. లేకపోతే ఎక్కడ ఉన్నాళ్ళం అక్కడే ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం. కేవలం ఆలోచించడం వల్ల ఏం అవ్వదు. యాక్షన్లోకి వచ్చినప్పుడు మాత్రమే ఏదైనా సాధించగలం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ 3 డిఫరెంట్ సీక్రెట్స్. ఓకే, లా ఆఫ్ అట్రాక్షన్ 100% పనిచేయాలంటే. ఓకే, సో ఇప్పుడు చెప్పండి, ఏమనిపిస్తుంది మీకు? ఇప్పుడు ఇవన్నీ విన్నారు కదా, ఏమనిపిస్తుంది? ఎవరు చెప్తారు ఫస్ట్? ఏమైనా క్వశ్చన్స్ వస్తున్నాయా, డౌట్స్ వస్తున్నాయా, ఇంకేమనిపిస్తుందా? గుడ్ ఈవినింగ్ మ్యామ్. వెరీ గుడ్ ఈవినింగ్, చెప్పండి. ఎన్ని రోజులు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనం ఏదైతే అనుకుంటామో అదే జరుగుతుంది మనకు అన్న ఒక స్టేట్మెంట్ మాత్రమే తెలుసు. లోపల డీప్ గా ఇంత మీనింగ్ ఉందని తెలియదు మాకు ఫస్ట్. అంటే దాని యొక్క క్యారెక్టరైజేషన్స్ అందరూ చెప్తున్నారు కానీ ఏంటి అన్నది చెప్తున్నారు కానీ ఎలా అన్నది ఎప్పుడు వినలేదు. ఇది ఫస్ట్ టైం. సో ఇది చాలా కొత్తగా అనిపించింది నాకు ఈ రోజు అయితే సెషన్. కొత్తగా అనిపించింది. ఎక్కడ తిరిగి రీచెక్ చేసుకోవాలో తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, యూ మోస్ట్ వెల్కమ్ అమ్మా. యా శ్లేష, క్యారీ ఆన్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్ అందరికి. Yeah. అంటే ఇదే ఫస్ట్ టైం మ్యామ్ నేను కూడా ఇలా జస్ట్ అవి విన్నాను. ఇవన్నీ ఆల్రెడీ తెలిసిన విషయాలు కానీ ఇందులో చాలా డెప్త్నెస్ ఉంది మ్యామ్. ఈరోజు ఒక డౌట్ కూడా అడగాలనుకున్నాను మళ్ళీ వేరే విషయంలో, బట్ సెషన్ లో క్లారిటీ వచ్చేసింది. అంటే ఇంకా ఎలా మనం నాకు నేను ఐడెంటిఫై చేసుకుంటున్నాను ఎక్కడ నెగిటివిటీ ఉంది, ఇంకా పాజిటివ్ ఎలా డెవలప్ అవ్వాలి, ఇంకా వేరే విషయాలు కూడా కొన్ని అన్వాంటెడ్ థింగ్స్ ఇంకా మైండ్ లో కొన్ని ఉండిపోయినాయి మ్యామ్. అవన్నీ కూడా ఎట్లా తీసేయాలి ఆ బ్లాకేజెస్ తెలుసుకున్నాను. సో ఇప్పటి నుంచి మళ్ళీ ఇన్నర్ పీస్ డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నాను. చాలా Yes. యూనివర్స్ తో Very కనెక్ట్ చేసి చాలా బాగా చెప్పారు మ్యామ్ అన్ని విషయాలు. కొన్ని Yeah. పాయింట్స్ చాలా బాగా నచ్చాయి నాకు. ఇంతవరకు వినలేదు అవి. Mm. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. Yes, you're most welcome. మనకెన్ని తెలుస్తున్నా తెలుసుకోవాల్సిన మహాసాగరం అంత ఉంటాయమ్మా. మనకు తెలిసింది ఎప్పుడు కూడా ఒక బిందువు అంతే. బట్ Okay. ఈ విధంగా ఎవరు చెప్పలేదు మ్యామ్ ఇప్పటి వరకు సెషన్స్. అంతకుముందు విన్నాను సేమ్, బట్ ఈ టైప్ లో చెప్పలేదు ఎవరు కూడా. అంటే ఆ క్యారెక్టరిస్టిక్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇలా ఉండాలి, ఇలా ఉంటే ఇలా అవుతుంది అని చెప్తారు అంతే. కానీ ఇంత డెప్త్ గా తీసుకెళ్లి దాన్ని దీంతో కనెక్ట్ చేసి మనం ఇంకెట్లా చేయొచ్చు అనేది చాలా తక్కువగా చెప్తారు. Yeah. థ్యాంక్ యూ మ్యామ్. Okay, welcome. మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే. నేను ఏమనుకున్నానంటే ఈరోజు హోపనోప చేయిస్తారు అనుకున్నాను. ఎందుకంటే మేనిఫెస్టేషన్ కి అయితే మనం చూస్తుంటాం కదా, లా ఆఫ్ అట్రాక్షన్ లో ఎక్కువ హోపనోప మీకు ఏం కావాలో దానిపైన హోపనోప చేసుకోండి అని చెప్తారు. తర్వాత పాజిటివ్ గా ఉండని చెప్తారు. పాజిటివ్ గా ఉండడానికి ఏమేమి అంశాలు మాకు అవసరమో మీరు ఈ రోజు వివరించారు. చాలా క్లారిటీ వచ్చింది. ముఖ్యంగా బ్లాకేజెస్ మనం తొలగించుకోవాలి, అదే పెద్ద పాత్ర వహిస్తుందని అర్థమవుతుంది Yes. మనం అట్రాక్ట్ చేయకపోవడానికి. తర్వాత ఇంకా అవి ఒక్కటి పోయినా అది పోయి గ్రాటిట్యూడ్ గా ఉంటే
మనం లవ్ ఎనర్జీని, ఇది పీస్ ఎనర్జీని మనము తప్పకుండా పొందగలుగుతామని ఒక క్లారిటీ వచ్చింది. చాలా ఎస్ బాగుంది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. యా యూ మోస్ట్ వెల్కమ్ అమ్మా. ఎనీ మోర్? ఇంకెవరైనా అడగవలసిన చెప్పాల్సిన ఉన్నాయా? గుడ్ ఈవినింగ్ మ్యామ్. వెరీ ఇది గుడ్ ఈవినింగ్. ఈ సెక్షన్ లో ఏమర్థమైందంటే మెయిన్ పార్ట్స్ అనేవి టచ్ అప్ అనేవి తెలుసు, కానీ ఇంత లోపలికి ఉంటది అని మాత్రం తెలియదు. చాలా ఎస్ యూట్యూబ్ లో స్క్రోల్ చేస్తుంటే వస్తుంటాయి, ఇది ఇలా చేయాలి, ఇది ఇలా ఉండాలి, ఇలా చేస్తే ఇటువంటి బెనిఫిట్స్ వస్తాయి, ఇది చేస్తే ఇటువంటి బెనిఫిట్స్ వస్తాయని. కానీ ఈ రోజు నాకేం అర్థమైంది, నాలో ఉన్నవి బ్లాకేజెస్ అని అర్థమైంది. నేను ఇదివరకు ఏమనుకున్నానంటే ఆ వస్తాయి పోతుంటాయి అంతే అనుకున్నాను, కానీ ఈ బ్లాకేజెస్ అని క్లాస్ సెక్షన్ వినడం వల్ల నాకు అర్థమైంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. యా యూ మోస్ట్ వెల్కమ్. ఇంకెవరేమైనా అడగవలసిన చెప్పాల్సిన ఉన్నాయా? హరి ఓం మేడం. సరే అమ్మా చెప్పండి. అన్ని మనకి తెలిసినవే కానీ మనం వాటిని ఎలా ఉపయోగించుకోవాలి అని తెలుసుకున్నాం మేడం దీని ద్వారా. అంతే ఎస్ ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. మన ధర్మాన్ని మనం ఎంతవరకు పాటిస్తున్నాం, మన కర్మల్ని మనం ఎలా చేస్తున్నాం, అసలు చేస్తున్న పనులు మనం పూజలా భావించి చేస్తున్నామా లేదా ఒక బర్డెన్ గా చేస్తున్నామా? ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పనిని మనం దేవుడికి చేస్తున్న పూజగా భావిస్తూ చేస్తే అది మనం దేవుడికి వేరేగా పువ్వులు ప్రసాదం అవన్నీ పెట్టి పూజ చేయకపోయినా దేవుడు మనతోనే ఉంటాడు. కానీ మనం గంటలు గంటలు దేవుడికి ఇవన్నీ పెట్టి పూజ చేసి మిగతా పనులన్నీ కూడా అన్నో చిరాకుతో కోపంతో ఇంకా దేనితోనో చేసాం అనుకోండి, ఏ ఫీలింగ్స్ తో, అది విరుద్ధం అవుతుంది డివైన్ ఎనర్జీకి. ఓకే ఎస్ ఓకే. సో ఇప్పుడు నాకు చెప్పండి, హౌ మచ్ కమిటెడ్ యు ఆర్ టు చేంజ్ యువర్ లైఫ్? జస్ట్ టైప్ చేయండి. 100%. ఐ మీన్ 100% అని నేను చెప్పింది మీరు టైప్ చేయడం కాదు, మనస్ఫూర్తిగా మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు, నా జీవితాన్ని నేను నాకు ఎలా కావాలనుకుంటున్నానో అలా తీర్చిదిద్దుకుంటా, నేను రెడీ అని. ఎస్ 100%, 1000%, 100%, 1000%. సో 100 కూడా కాదు, 1000% వీఆర్ రెడీ. ఐఎమ్ 1,00,000 మ్యామ్. చైతన్య గారు వెరీ గుడ్. కృష్ణవేణి గారు 100%. ఎస్ వెరీ గుడ్. సో ఆల్ ఆర్ రెడీ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. ఓకే. సో యా కాంచన గారు 100%. వెరీ గుడ్ అమ్మా. హేమలత 100. యా వసంత గారు 100. నైస్. థ్యాంక్ యూ ఆల్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏవైతే బ్లాకేజెస్ అని చెప్పుకున్నామో వాటిని ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలి? తెలిసింది ఇప్పుడు కరెక్టే, బ్లాకేజెస్ ని రిమూవ్ చేసుకోవాలి, కానీ అవేంటి, ఆ బ్లాకేజెస్ ఏంటి అండ్ అవి రిమూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఐడియా ఏమైనా వస్తుందా? నా బ్లాకేజెస్ అయితే నేను మెడిటేషన్ చేయాలనిపిస్తుంది. అసలు బ్లాకేజెస్ ఏంటో మనకు క్లియర్ గా తెలియాలి కదా. మీరు మైండ్ చెప్పిన సెట్ వాళ్ళకి కొన్ని ఉన్నాయి మేడం, అవి ఆలోచించి చెప్తే మెడిటేషనే దొరుకుతుంది. మెడిటేషన్ ఓకే, బట్ మైండ్ మూల సెట్ మూలాన్ని ముందు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, మనకి మెడిసిన్ రాస్తారు కదా. ఓకే, మెడిసిన్ వేసుకుంటాం కరెక్టే, అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ముందు ప్రాబ్లం ఏంటవుతుందో మనం క్లియర్ చెప్పాలి కదా. మన ఆలోచన అమ్మ అన్మ్యూట్ చేయండి ఒకసారి. కాంచన చెప్పండి. మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఓకే గుడ్, వెరీ గుడ్. ఇంకేమైనా చెప్తారా? పాజిటివ్ గా ఫస్ట్ నువ్వు ఆలోచించాలి మ్యామ్. పాజిటివ్ గా ఆలోచించాలి. ఓకే, ఇంకా అంటే మేడం అందులో మెడిటేషన్ చెప్పమ్మా.
పర్వాలేదు చెప్పండి. అయితే మనం ఇప్పుడు దేన్నైతే ఎదుర్కొంటున్నామో ఆ సమస్య మీద నుంచి డైవర్ట్ చేసుకోవాలి అని నాకు అనిపిస్తుంది మేడం. ఎందుకంటే దాన్నే తలుచుకుంటూ కూర్చుంటే అది ఇంకా పెద్దగా అనిపించవచ్చు, ఎక్కువ అవ్వచ్చు, పరిష్కారం దొరకకపోవచ్చు. వెరీ ఆ, గుడ్. అని అనిపిస్తుంది. ఇంకా మనకు వచ్చే ఛాలెంజెస్ ని మనం యాక్సెప్ట్ చేస్తూ నెగిటివిటీస్ ని ఒకటొకటిగా రిమూవ్ చేసుకుంటూ మనం పాజిటివ్ గా డెవలప్ అవ్వాలి. వెరీ గుడ్. అయితే ఇవన్నీ చేయడానికి మనకి ఎన్ని రోజులు పట్టొచ్చు మినిమం? కళ్యాణి గారు, పాజిటివ్ థింకింగ్ అండ్ పీస్ఫుల్ గా ఉండాలి. ఎస్, వెరీ గుడ్. అయితే ఇవన్నీ మనం అచీవ్ చేయాలంటే ఎన్ని రోజులు పట్టొచ్చు మినిమం? మినిమం 1 year పడుతుంది. ఇండివిజువల్ గా అయితే చాలా టైం పడుతుంది మ్యామ్. మనతో మనం ఇండివిజువల్ కనెక్ట్ అయితే అన్ని సాల్వ్ అవుతుంటాయి మరి. ఏంటమ్మా? మనతో మనం కనెక్ట్ అవుతుంటే ఆ, అన్ని ఎస్, సాల్వ్ అవుతుంటాయి మేడం. యా, మనతో మనం కనెక్ట్ అయితే అన్ని సాల్వ్ అవుతాయి. ఓకే, ఎప్పుడు కనెక్ట్ అవుతాం? ఎన్ని రోజుల్లో కనెక్ట్ అవుతాం? రూపా గారు 2025 కి కంప్లీట్. యా, ఒకవేళ మీకు అవకాశం దొరికి 2 hours లోనే మీ బ్లాకేజెస్ ని మీరు క్లియర్ చేసుకోగలిస్తే వావ్. మేడం సర్ప్రైజ్. ఇంకేం 2 అదృష్టవంతులం. hours లోనే అసలు ఏంట మెయిన్ బ్లాకేజెస్ మనల్ని అలా ఉంచేస్తున్నాయి అన్నవి తెలుసుకొని వాటిని క్లియర్ చేసుకోగలిస్తే ఎలా ఉంటది? Great. ఒకసారి టైప్ చేయండి కామెంట్ లో. సూపర్. సూపర్ మ్యామ్, అమేజింగ్. యా, సూపర్ మ్యామ్. మా అంత అదృష్టం ఎవరికి ఉండదు. ఓకే, చాలా అద్భుతం, వండర్. ఐఎమ్ వెరీ సూపర్ మ్యామ్, మిరాకల్స్ మ్యామ్, వండర్ఫుల్, అన్బిలీవబుల్ మ్యామ్, హ్యాపీ మ్యామ్, హ్యాపీనెస్ ఓవర్లోడెడ్. ఎస్, ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్, నైస్, నైస్ ఆఫ్ యువర్ జింగ్ జింగ్, అమేజింగ్, వావ్. ఎస్, మరి 2 గంటల్లో మీ అసలు ఎక్కడ మీరు బ్లాక్ అయిపోతున్నారు అన్నది మీరు తెలుసుకోవడానికి అవకాశం 2 రోజుల్లోనే వస్తే అది ఇంకా విత్ ఇన్ అద్భుతం. 2 days లోనే వస్తే అది ఇంకా అద్భుతం. యా, నేను ఈ విషయంలో అయితే కొంచెం జెలస్ గా ఫీల్ అవుతాను ఫస్ట్. భారతి రెడీ మ్యామ్ అంట. యా, అద్భుతం. అద్భుతం, వెరీ గుడ్. సో నౌ ఐ వుడ్ లైక్ టు అనౌన్స్ సంథింగ్ స్పెషల్. ఓకే, కాంచనా గారు, వండర్ఫుల్. ఎస్ అమ్మా, ఇట్స్ వండర్ఫుల్. మరి అదేంటి తెలుసుకుందాం అనుకుంటున్నారా? ఎలా, ఎప్పుడు ఛాన్స్ మాకు వస్తుందని? జస్ట్ షో యువర్ థమ్స్ అప్ ఇఫ్ యు ఆర్ రెడీ. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నౌ లెట్ మీ షేర్. యా, మన ఇన్నర్ పీస్ కోసం అవసరమైనవి ఏవేవైతే మనం చేసుకుందాం అనుకున్నామో, మన బ్లాకేజెస్ ని మనం తెలుసుకొని ఏవైతే రిమూవ్ చేసుకుందాం అనుకుంటున్నామో, ఓకే, దానికోసం గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయాలి. అది మీరు సెషన్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ చేయండి. దాంతో పాటు ఐఎమ్ గోయింగ్ టు కండక్ట్ మైండ్ ఓవర్ మ్యాటర్, మాస్టరింగ్ ది లా ఆఫ్ అట్రాక్షన్ 2 hours మాస్టర్ క్లాస్ on 16th September 11 AM to 1 PM. Are you happy now? ఎస్ మేడం. Yeah. థ్యాంక్ యూ మేడం. Okay. మండే, ఈరోజు 14th కదా? యా, మండే 11 AM నుండి 1 PM 2 hours. అసలు ఏంటి ఆ బ్లాకేజెస్, ఓకే, తెలుసుకొని వాటిని ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలో క్లియర్ గా మీకు నేను తెలియజేస్తాను. హూ ఈజ్ రెడీ టు నో దిస్?
ఎవరు రెడీగా ఉన్నారు? అల్వేలమ్మ రెడీ. యా. ఎస్. మ్యామ్ వన్ డౌట్, మండే క్లాస్ నా వీక్లీ వన్స్ నా లేకపోతే ఈ మండే? ఇది స్పెషల్ గా ఈ మండే 2 hours. ఓకే ఓకే, థ్యాంక్ యూ. యా, నాట్ మండే ఓన్లీ 1 మండే. చెప్పా కదా 2 hours లో మీకు మీ బ్లాకేజెస్ ఏంటో తెలియజేస్తున్నాను. ఓకే. యా. సో మైండ్ ఓవర్ మ్యాటర్, మాస్టరింగ్ ద లా ఆఫ్ అట్రాక్షన్, 2 hours మాస్టర్ క్లాస్ ఆన్ 16th September 11 AM to 1 PM. ఓకే, ఇప్పుడు చెప్పండి ఏమనిపిస్తుంది మీకు? ఐఎమ్ రెడీ మ్యామ్. హేమలత. ఓకే. మ్యామ్ నేను అవర్స్ ని లెక్క పెట్టుకుంటాను. ఏమా? నేను హవర్స్ ని ఇప్పటి నుండి లెక్క పెట్టుకుంటాను మండే కోసం. అవర్స్ లెక్క పెడతారా? ఓకే, వెరీ గుడ్. యా. భారతి ఐఎమ్ రెడీ మ్యామ్. స్వాతి గారు రెడీ. పద్మ గారు రెడీ. యా. శైలజ గారు ఐఎమ్ గోయింగ్ టు జర్నీ. ఓకే, యూ క్యారీ ఆన్ విత్ యువర్ జర్నీ. అండ్ హేమలత ఐఎమ్ రెడీ. స్వప్న ఐఎమ్ రెడీ అండ్ హ్యాపీ ఆల్సో. పద్మ గారు ఎక్సైటింగ్. కళ్యాణి గారు ఐఎమ్ రెడీ. అల్వేలమ్మ ఐఎమ్ వెరీ హ్యాపీ మ్యామ్. కృష్ణవేణి అమ్మ నేను రెడీ. ఆశ్లేష ఐఎమ్ ఆల్సో రెడీ మ్యామ్. యా, వెరీ గుడ్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే. సో ఇంత తొందరగా ఎవరు బ్లాకేజెస్ ని వాళ్ళు తెలుసుకొని వాటిని రిమూవ్ చేసుకునే అవకాశం వచ్చింది అంటే ఖచ్చితంగా ఎవరైతే దాన్ని అందిపుచ్చుకుంటారో ఆ 2 hours మాస్టర్ క్లాస్ తర్వాత కొత్త లైఫ్ మనకి ప్రారంభం అయిపోయినట్టే. అంటే ఈ వస్తున్న మండే 16th September మన లైఫ్ టర్నింగ్ డే అని చెప్పుకోవచ్చు. అంటే ఎక్కడెక్కడైతే మనం బ్లాక్ అయిపోతూ ఉంటున్నామో ఆ అవి తెలుసుకొని రిమూవ్ చేసుకోవడానికి ప్రయత్నించడం ప్రారంభిస్తాం కాబట్టి ఖచ్చితంగా ఇట్ విల్ బి ది లైఫ్ టర్నింగ్ డే. ఓకే. కళ్యాణి గారు బట్ ఆ టైం పాసిబుల్ అవ్వదు అని థింకింగ్. అమ్మా మనం గట్టిగా కోరుకుంటే అన్ని పాసిబుల్. ఓకే, అవుతాదా అవ్వదు అనుకుంటే మనకి రీజన్స్ దొరుకుతాయి. నేను ఎలాగైనా చేస్తాను, ఎందుకంటే ఇది నా జీవితానికి సంబంధించిన విషయం, నేను నా జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను అనుకుంటే ఎవ్రీథింగ్ విల్ బి పాసిబుల్. ఆటోమేటిక్ అన్ని సెట్ అయిపోతాయి అలానే. ఓకే. యా. శైలజ గారు ఐఎమ్ మిస్. డోంట్ ఫీల్ ఫర్ దట్ అమ్మా. మేబీ ఆవిడకి జర్నీ ఉందని మిస్ అవుతున్నా అనుకుంటున్నారు. విల్ ప్లాన్ ఫర్ దట్. ఓకే. చైతన్య గారు వాట్ ఈజ్ యువర్ డౌట్? నో డౌట్ మ్యామ్. కళ్యాణి గారికి చెప్తున్నాను మీకు అవుతుంది అని. ఓకే. యా. చాముండేశ్వరి అమ్మ ఐఎమ్ రెడీ. అండ్ కళ్యాణి గారు సూపర్. థ్యాంక్ యూ మ్యామ్. యా, యూ మోస్ట్ వెల్కమ్. యా. వాట్స్ నెక్స్ట్? ఇంకేంటి అడగవలసిన చెప్పాల్సిన ఉన్నాయా? నో. మ్యామ్ యా. మండే ఉంటుందా? మండే 11 to 1 o'clock. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించిన 2 hours వర్క్షాప్ ఓన్లీ దిస్ మండే. ఓకే. మీరు ఆల్రెడీ జాయిన్ అయ్యారు కదా రైజ్ అండ్ షైన్, అది ఎవ్రీ మండే మనకి 8 to 9 PM ఉంటుంది. ఓకే. 3 అంటే months ఫస్ట్ మండే ఇది ఉంటుంది, 2 లా hours ఆఫ్ క్లాస్. అట్రాక్షన్ ఇది కంప్లీట్ గా వేరే కోర్స్ అమ్మా. ఇది ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అది జాయిన్ అయ్యి అటెండ్ అవ్వాలి అది. ఓకే. యా. మీరు ఏ కోర్స్ కోసం అయితే జాయిన్ అయ్యారో అది యాజ్ యూజువల్ మీ టైమింగ్ ఉంటుంది. అది ఇది స్పెషల్లీ డిజైన్డ్. ఓకే. ఎవరైతే మేము ఇందులో జాయిన్ అయ్యి
మా బ్లాకేజెస్ ఏంటో మేము తెలుసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం. ఇది రెగ్యులర్ సెషన్స్ కి లింక్డ్ కాదు. దిస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఓకే, యా. ఇంకేమైనా అడగవలసి ఉన్నాయా? సో ఇప్పుడు చెప్పండి, ఎవరెవరు రెడీ? ఇంతవరకు ఎవరెవరు ఏ కోర్సెస్ చేస్తున్నారో దానికి దీనికి ఏ సంబంధం లేదు. దిస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, సో ఎవరు నేను రెడీ ఇందులో జాయిన్ అవ్వడానికి అని అంటున్నారు? జస్ట్ రైట్ యువర్ హ్యాండ్. యా, వెరీ గుడ్. స్వప్న, భారతి, ఎస్, నైస్ నైస్, వెరీ గుడ్. సో హ్యాండ్ రైట్ చేస్తున్న వాళ్ళు, ఇక్కడ కామెంట్ చేస్తున్న వాళ్ళు అందరికీ కూడాను ఒక సర్ప్రైజింగ్ థింగ్ కూడా. అదేంటి అంటే యూ కెన్ జాయిన్ దిస్ కోర్స్ with only 199. Okay, with only rupees 199. Are you happy now? Yeah, with only 199 you can attend this 2 hours masterclass and know your blockages and can try to remove them and lead your dream life. Okay, సో ఎవరెవరైతే ఈ 2 hours మాస్టర్ క్లాస్ అటెండ్ అవ్వాలనుకుంటున్నారో ఇక్కడ నంబర్ ఇవ్వడం జరిగింది. ఈ నంబర్కి 199 ఇన్వెస్ట్, అంటే అది మీ మీద మీరు చేసుకుంటున్న ఇన్వెస్ట్మెంట్. అది చేసేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసి ఈ నంబర్కే సెండ్ చేసేయండి. ఓకే, విత్ యువర్ నేమ్ అండ్ అడ్రస్, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ అని రాసి ఈ నంబర్కే సెండ్ చేసేయండి. ఓకేనా? దెన్ యూ విల్ బి యాడెడ్ ఇన్ దట్ గ్రూప్ అండ్ మండే 11 నుండి 1 PM వరకు ఈ మాస్టర్ క్లాస్ అవుతుంది. ఓకే, అర్థమైంది కదమ్మా అందరికీ? మైండ్ ఓవర్ మ్యాటర్ మాస్టరింగ్ ద లా ఆఫ్ అట్రాక్షన్ 2 hours మాస్టర్ క్లాస్ విత్ ఓన్లీ rupees 199. ఓకే, ఆన్ 16th September 11 AM to 1 PM. ఇక్కడ కనిపిస్తున్న నంబర్ 9437317731 కి ఈ మీ ఇన్వెస్ట్మెంట్ ని చేసేసి ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్క్రీన్ షాట్ తీసి మీ నేమ్ అండ్ అడ్రస్ తో పాటు లా ఆఫ్ అట్రాక్షన్ అని ఈ నంబర్కే సెండ్ చేసేయండి. ఓకేనా? యూ విల్ బి యాడెడ్ ఇన్ దట్ గ్రూప్ అండ్ ఐ విల్ మీట్ యూ లైవ్ ఆన్ 16th September and we'll discuss lot of things regarding law of attraction. Okay, got it? అర్థమైంది కదమ్మా అందరికి? యా, సో నౌ దిస్ ఈస్ కంప్లీట్లీ యువర్ టైమ్ అండ్ డెసిషన్. ఇప్పుడు ఎవరు రెడీ చెప్పండి? Yeah, just raise your hands. Who is ready? Yeah, Luelama, Kanchana garu, Bharati, Ashlesha, Krishnaveni amma, Swapna. Very good. Vasanta garu. Yeah. So, కొంతమంది వీడియోస్ ఆఫ్ చేసుకొని ఉన్నారు. ఇక్కడ కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఐఎమ్ రెడీ మ్యామ్, ఐఎమ్ రెడీ మ్యామ్, ఫుల్లీ హ్యాపీ, మీ, ఐ ఆమ్. వెరీ గుడ్, యువర్ మోస్ట్ వెల్కమ్. Yes. So this is all about the special gift that I announced. మీకు చెప్పా కదా ఎండింగ్ లో మీకు ఉంటుందని. యా, భారతి is the first person. She has already sent. Very good, congratulations. Okay, so మీ జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా అబండెన్స్ ని మీ లైఫ్ లోకి అట్రాక్ట్ చేసుకోవడానికి. సో కంగ్రాచులేషన్స్ భారతి. అండ్ ఇంకా ఎవరెవరైతే యా ఈ స్పెషల్ సెషన్, ఇది రెగ్యులర్ గా చేసే సెషన్ అయితే కాదు. సో కంప్లీట్ గా స్పెషల్ గా చేయడం జరుగుతుంది. 2 hours మాస్టర్ క్లాస్ జాయిన్ అయ్యి ఎక్కడెక్కడ మన బ్లాకేజెస్ ఉన్నాయో వాటన్నింటిని కూడా రిమూవ్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అండ్ ఓకే,
మన డ్రీమ్ లైఫ్ ని మనం అట్రాక్ట్ చేసుకోవడానికి ఉపయోగించుకుందాం ఈ సమయాన్ని. ఓకే, మేడం ఇది రికార్డింగ్ పెడతారు మేడం రికార్డింగ్ 2 hours 2 hours రికార్డింగ్ అవ్వదమ్మా, అది డైరెక్ట్ గా అటెండ్ అవ్వాలి, దీనికి రికార్డింగ్ అవ్వదు. ఓకే, లైవ్ సెషన్ ఉంటుంది, సో లైవ్ సెషన్ అటెండ్ అవ్వాలి. రికార్డింగ్ ఉంటే అటెండ్ అవుతాను. అలా అంటే జర్నీలో కదా సిగ్నల్ వస్తుంది రాపోతుంది అందుకని. సో అది మీరు ఆలోచించుకోవాలి, బట్ రికార్డింగ్ విల్ నాట్ బి ప్రొవైడెడ్. ఓకే, లైవ్ సెషన్ ఇది కంప్లీట్ గా. Yeah. ఇంకెవరికేమైనా డౌట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? క్లోజ్ చేద్దామా? యా, సో ఎవరెవరైతే రైజ్ అండ్ షైన్ కోర్స్ లో ఉన్నారో అండ్ ఎంపవరింగ్ మైండ్స్ లో ఉన్నారో, యాజ్ యూజువల్ మీ సెషన్స్ అవుతాయి. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించి 2 hours మాస్టర్ క్లాస్ అనేది కంప్లీట్ గా డిఫరెంట్. ఇది ఏ కోర్స్ కి సంబంధించింది కాదు. సో ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో, ఎక్కడ బ్లాకేజెస్ ఉన్నాయి తెలుసుకొని వాటిని రిమూవ్ చేసుకోవడానికి ప్రయత్నించుదాం అనుకుంటున్నారో, యు మోస్ట్ వెల్కమ్. ఓకే, అండ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు యువర్ నియర్ అండ్ డియర్ ఆల్సో. మీకు తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ ని కూడా తెలియజేయండి, ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ రిపీట్ అయ్యేది కాదు. ఓకే, సో మనకి అందిస్తున్న అవకాశం యూనివర్స్ ఏదైతే మనకి ఈ విషయంలో క్లారిటీ తెచ్చుకోవడానికి అవకాశం కల్పిస్తుందో దాన్ని ఉపయోగించుకుందాం. అందరం కూడా మన లైఫ్ ని మనం బెటర్ గా తయారు చేసుకుందాం. మన డ్రీమ్ లైఫ్ ని మనం అచీవ్ చేయడానికి మరి కొంచెం ముందడుగు వేద్దాం. ఇప్పుడు మీరు ఫస్ట్ అడిగినప్పుడు చెప్పారు కదా, 2 years పట్టొచ్చు, 1 year పట్టొచ్చు, 2025 వరకు అవ్వచ్చు. ఇన్ని ఇయర్స్, ఇన్ని మంత్స్ వెయిట్ చేయకుండా 2 hours లో తెలిసిపోద్ది మనకి అసలు ఎక్కడ మనం బ్లాక్ అయిపోతున్నాం అన్నది. అది తెలిస్తే చాలు కదా, ఎలా దాన్ని మనం ఓవర్కమ్ చేయాలో తెలిసిపోతుంది. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడే సెషన్ అండ్ రిగార్డింగ్ ద అప్కమింగ్ సూపర్ డూపర్ లా ఆఫ్ అట్రాక్షన్ మాస్టర్ క్లాస్. ఓకే, సో కలుద్దాం మనం మళ్ళీ లైవ్ గా మండే. ఓకే, అండ్ చూద్దాం లా ఆఫ్ అట్రాక్షన్ ని మనం ఎంత చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఓకే, యా, స్వప్న has done. Congratulations, Swapna. Very good. థ్యాంక్ యూ మ్యామ్. Yeah. సో ఓకే అమ్మా, ఉందాం మరి. మళ్ళీ మనం యాజ్ యూజువల్ మన సాటర్డే కలుస్తాం ఫ్రీ సెషన్ లో. ఇంకా మన లైఫ్ కి వాల్యూ యాడ్ చేసుకోవాల్సిన విషయాలు ఎన్నో మాట్లాడుకుందాం. ఈరోజు ఇలా లైవ్ గా అటెండ్ అయ్యి ఇంతవరకు చాలా యాక్టివ్ గా లవబుల్ గా పార్టిసిపేట్ చేసిన మీ అందరికి, అలాగే యూట్యూబ్ లో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికి కూడాను థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, we'll meet again in the next session. Till then, take care. Bye bye. Keep on learning and add value to your life. Bye bye. థ్యాంక్ యూ మేడం. బాయ్ మ్యామ్. బాయ్ మేడం. Sorry.